వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు సిట్ విచారణకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అక్రమాలపై ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. రేపు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా తాను ఈ రోజే విచారణకు వస్తానని సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. రెట్గా అటు లిక్కర్ స్కామ్ కేసులో కూడా విజయసాయిరెడ్డి నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే రేపు విచారణకి రావాల్సినట్టుగా కూడా నోటీసులు అందించగా ఆయన ఒక్కరోజు ముందే ఈ రోజు విచారణకు హాజరవుతున్నట్టు కూడా అటు సిట్ అధికారులకు అయితే వివరణ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఈ రోజు సిట్ విచారణ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఏ అంశాలను ప్రస్తావించనున్నారు? ఎలాంటి క్వశ్చన్లు వేయనున్నారు? డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దీంట్లో కర్త కర్మాకరిగా ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి 3 సార్లు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఆయన 3 సార్లు విచారణకు డుమ్మా కొట్టాడు. గత నెల 28, 29 ఈ నెల 5వ తేదీన 3 సార్లు నోటీసు ఇచ్చారు. ఆయన డుమ్మా కొట్టారు. తాజాగా నిన్న ఆయనకి మరొకసారి ఎల్లుండి విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఆయనకి, ఆయన తండ్రికి, అలాగే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కాలంలో కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి కూడా అధికారులు ఎదుట సిఐడి అధికారులు హాజరైనప్పుడు మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాట వాస్తవమే, దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఆయన మీడియాకి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి చెప్పిన దాన్ని కూడా సుమోటోగా తీసుకున్న సిట్ బృందం కూడా అసలు దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, అప్పటి ప్రభుత్వంలో ఆయన కూడా కీలకమైన వ్యక్తిగా చలామణయ్యారు. సో దాంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటున్నారు, ఎవరి నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా కొనసాగింది, ఎక్కడి నుంచి ఈ లిక్కర్ తయారైంది, ఎక్కడి నుంచి ఈ లిక్కరు సరఫరా అయింది, ఆ తర్వాత నగదును ఎట్లా అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్స్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎటువంటి ప్రతిదీ కూడా క్యాష్ ఆన్ క్యారియర్గా నడిపిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ డబ్బుల విక్రయాలు ఏ రకంగా కొనసాగాయి, ఎవరికి చేర్చారు, ఎవరి వద్ద నుంచి ఎవరికి వచ్చాయి అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నల పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి దీంట్లో కేవలం సాక్షిగానే పిలవబోతున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. మరి చూడాలి, ఈరోజు విజయసాయిరెడ్డి మరికొద్దిసేపట్లోనే విచారణకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సిట్ అధికారుల బృందం, 4గురితో కూడుకున్న సిట్ అధికారుల బృందం ఆల్రెడీ సిపి కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే అంటే ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్య తాను విచారణకు హాజరవుతానని చెప్పి సాయిరెడ్డి అధికారులకైతే సమాచారం ఇచ్చారు. మరొక వైపు వాస్తవానికి ఆయన ఈ నెల 18 అంటే రేపు విచారణకు రమ్మని చెప్పి అధికారులు నోటీసు ఇచ్చారు. కానీ తనకు వ్యక్తిగత పనుల నిమిత్తం ఒకరోజు ముందుగానే తాను విచారణకు హాజరవుతానని చెప్పి సిట్ అధికారులకి మొన్న సాయంకాలం ఆయన నోటీసు రిప్లై ఇచ్చారు. దానికి స్పందించిన సిట్ కూడా ఓకే, ఈరోజు ఉదయం 11 గంటలలోపు విచారణకు రావాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. దానికి ఆయన ఓకే అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారుల ఎదుట విజయసాయిరెడ్డి హాజరై ఆయన వద్ద ఉన్న ఆధారాలు, ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి సంబంధించి ముఖ్యంగా మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఆయనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని కూడా సిట్ అధికారులకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి చెప్పే అంశానికి సంబంధించి కూడా పార్టీ నేతలైతే కొంత భయం కొనసాగుతోంది. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డి ఇచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని రేపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వస్తే కనుక ఆయన్ని, అలాగే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా వీటితో పాటు అదనంగా ప్రశ్నలు జోడించి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, అయితే శివ, మరి ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే అటు స్కామ్కి సంబంధించి కూడా ఎంత మేర స్కామ్ జరిగింది, అంటే డబ్బులు కూడా ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనే వ్యవహారాన్ని కూడా ఈరోజు ప్రశ్నించనున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి సిట్ అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలను కూడా అటు విజయసాయిరెడ్డి ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉందా?
అంటే ఖచ్చితంగా, ఎందుకంటే విజయసాయిరెడ్డి అంశానికి సంబంధించి కూడా ఈ కేసులో ఆధారాలు ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన నివాసం, ఆయన సతీమణి కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న ఆఫీసుల్లో, ఆయన అత్తామామ నివాసాల్లో, ఆయన బంధువుల నివాసంలో 3 రోజులుగా 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్లో సిట్ అధికారుల బృందం విచారణ చేపట్టింది. దీంట్లో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ను డబ్బులు తీసుకొని దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారం కొనుగోలుతో పాటు ఒక సినిమా కూడా నిర్మించినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్లో కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఏజెన్సీలు అంటే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు నిర్వహించి తద్వారా డబ్బులన్నింటి అంటే బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ మనీ చేసుకునే ప్రయత్నాలు కొనసాగినట్లు కూడా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. దాంతోపాటుగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి భూములు కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో వీటన్నిటికి సంబంధించి అసలు మద్యం ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడ డిస్పాచ్ అయింది, దీంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఏంటి, దీంట్లో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే మిగిలిన కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి వారి పాత్ర ఏంటి, అంటే అసలు వీరందరికీ మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే కసిరెడ్డికి కావచ్చు, లేకపోతే సాయిరెడ్డి కావచ్చు, అసలు ఎవరి డైరెక్షన్లో ఈ వ్యవహారం కొనసాగింది, ఎందుకు కేవలం లిక్కర్కి సంబంధించి క్యాష్ అండ్ క్యారియర్ నిర్వహించారు, ఎందుకు ఆన్లైన్ పేమెంట్ నిర్వహించలేదు. అంటే అప్పట్లో ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. వాస్తవాన్ని చెప్పుకుంటే అటు పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అంటే అప్పట్లో విజయసాయిరెడ్డి తెలియకుండా ఏమి జరిగేది కాదు అని చెప్పి కూడా ఒక నానుడు ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి సంబంధించి ఒక సాక్షిగానే అంటే ఆయన అక్యూజ్డ్గా చూపించే అవకాశాలు అయితే లేవు. ఆయనకు తెలిసిన సమాచారం, ఎందుకంటే ఆయనంతటా ఆయనే సిఐడి విచారణకు వచ్చినప్పుడు దీంట్లో కర్తా కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు కాబట్టి, సో ఆయన వద్ద ఉన్న సమాచారం, అలాగే ఇప్పటివరకు సిట్ అధికారులు సేకరించిన సమాచారం, ఈ రెండింటిని బేరేజ్ వేసుకొని దానికి సంబంధించి రిలేటెడ్గా దాదాపుగా 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రశ్నావళిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు తయారు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ అధికారులు విజయవాడ సిపి కార్యాలయం చేరుకున్నారు. వాస్తవానికి సాయిరెడ్డి కోసమే సిట్ అధికారుల బృందం అయితే ఎదురు చూస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.